అబద్ధాలు చెప్పి మీరు అబద్ధాలు ఫ్యాక్టరీ నుంచి వచ్చారు. సన్యాసి మఠం అని చెప్పి ఆ సన్యాసి మఠం కష్టపడ్డది కాబట్టి ఈ రోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. టీవీలో కూర్చొని టీవీలో కూర్చొని కాదండి, ప్రత్యక్షంగా మీరు ఎక్కడికంటే అక్కడికి మేము వస్తాము. మీరు ఇచ్చినటువంటి మాటలు మీరు ఏం నిలబెట్టుకున్నారు, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనవి, మీరు 100 రోజులను అమలు చేస్తున్నటువంటి హామీలు ఏమైనాయి, మీరు ఎక్కడ వేదిక అయినా సరే, ఏ ఊరికైనా సరే, ఏ మున్సిపాలిటీకి అయినా సరే మనం పోదాము, మాట్లాడదాం, అక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఇవాళ మీరు మద్యము, డబ్బులు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు మీరు స్థానాలు సంపాదించుకున్నామని చెప్పి, మీరు స్థానాలను కైవసం చేసుకున్నామని చెప్పి భుజాలు తడుముకోవడం కాదు. మీరు ఏ ఊరికి పోయినా సరే, ఏ రైతుతోటి మాట్లాడదామన్నా మేము దానికి సిద్ధంగా ఉన్నాము. మీరు చెప్పేటువంటి అబద్ధపు మాటలు వినే ప్రసక్తి లేదు. ఎక్కువ మెజారిటీ ఇచ్చింది. ఓకే, మానవతరాయ్ గారు 1 మినిట్. ఇప్పుడు మన పంచాయతీలు, ఇప్పుడు పట్టణాలు, మీరు కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు, మోడీ చరిస్మా తెలంగాణలో పనిచేయడం లేదు. ఏం చెప్తారు ఫైనల్గా? ఈ ఫలితాలు